పల్లి చిక్కీ అంటే చిన్నప్పటి నుండి అందరికీ ఇష్టమే కదా. బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లోనే చేసుకుంటే ఫ్రెష్గా, టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది. నేను చేసిన చిక్కీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలాంటి చిక్కీ చేయాలనుకుంటున్నారా? నేను చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఒక కప్పు పల్లీలకు ఎన్ని చిక్కీలు వచ్చాయో చూసారా. అచ్చం షాప్లో కొన్నట్టే చాలా క్రిస్పీగా ఉన్నాయి. చిక్కీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. ఒక కప్పు పల్లీలను చిన్న మంట మీద వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల దాకా బాగా వేగి చాలా మంచి రుచిగా ఉంటాయి. పల్లీలు మాడిపోతే చిక్కీ అస్సలు బాగుండదు. పల్లీలు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. పల్లీల పొట్టు తీసి నేను చూపించినట్టు 2 ముక్కలుగా విడదీసుకోవాలి. ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. కొంచెం నెయ్యి తీసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి. నెయ్యికి బదులు ఆయిల్ అయినా రాసుకోవచ్చు. ఇలా పాకం పట్టే ముందుగానే చేసి రెడీగా ఉంచుకోవాలి. ప్లేట్ పక్కన పెట్టి ఇప్పుడు పాకానికి కప్పు బెల్లం తీసుకొని పాకం పట్టుకోవాలి. మెత్తటి బెల్లం అయితే పాకానికి నీళ్ళేం అవసరం లేదు, అలాగే పట్టుకోవచ్చు. నేను సగం టీ గ్లాస్ పోసుకున్న, క్లిప్ మిస్ అయింది. పాకం బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి. పాకం చెక్ చేయడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం తీసుకొని సాగినట్టు కాకుండా విరిగిపోతే అది పర్ఫెక్ట్ పానకం వచ్చినట్టు. ఇప్పుడు పానకంలో 1 టీ స్పూను నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చిక్కీ బాగా రుచిగా ఉంటుంది. నెయ్యిని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయాలి, లేకపోతే పాకం మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. పల్లీలన్నిటికీ బెల్లం పాకం పట్టుకోవాలి, లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉంటే పాకము, పల్లీలు 2 మంచిగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు పల్లీలని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో పెట్టి సర్దుకోవాలి. 1 స్పూన్కి నెయ్యి రాసి ప్లేటు మొత్తం సమానంగా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్నాక వేడిగా ఉన్నప్పుడే చిక్కీ మీద ఘాట్లు పెట్టుకోవాలి. చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి.